సుందర్వన్ అడవిలో సింహం రాజుదే పైచేయి. అడవిలోని చిన్న పక్షులు అన్ని జంతువులు చాలా గౌరవించేవి. సింహం రాజు కూడా ఆయన ప్రజలను సొంత కుటుంబంగా భావించి ప్రేమించేవారు. సింహం రాజు దయాగుణం కలిగిన వారు, ఇంకా మంచి మనసున్నోడు. అందుకే ఆయన ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరోజు మైనా పక్షి ఆయన ఆస్థానంలోకి వస్తుంది. ఇంకా ఆయనను వేడుకుంటుంది. మహారాజుకి జయములు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి. మైనా, నువ్వు షేర్ ఖాన్ దర్బార్లో ఉన్నావు. నేనుండగా నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. చెప్పు, ఏమైందో? మహారాజా, మీకు తెలిసిందే, నాకొక ధాన్యం తోటుందని. నేను ప్రతి సంవత్సరం పంటలో పావు వంతు పన్నుగా ఇస్తుంటాను మీకు. కానీ ఈ సంవత్సరం తుఫాను వచ్చింది. అది చెట్టు మీద అస్సలు పంటే లేదు. అందుకే ఈసారి నా పన్ను రద్దు చెయ్యాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మాకు మా ప్రజల కష్టాలేంటో బాగా తెలుసు. నువ్వసలు బాధపడవలసిన అవసరమే లేదు. వెళ్ళు, నీ రుణం క్షమిస్తాను. సింహం రాజు యొక్క మంత్రి భోలు ఆతృతగా, ఓహో మహారాజా, మీరు ఏమసలు చేస్తున్నారు? ఇప్పుడు ఈ మైనా లాగానే అందరు జంతువులు, పక్షులు వారి వారి రుణాలు క్షమించమని అడగడానికి వస్తారు. ఈ విధంగానే అందరు రుణాలని క్షమిస్తూ వెళ్ళిపోయామనుకోండి, మన అడవి పరిస్థితి చాలా గంభీరంగా మారిపోతుంది. నువ్వేమి బాధపడొద్దు భోలు, నేను ఏదో ఒకటి మంచి కోసమే ఆలోచిస్తానులే. మంత్రి భోలు చెప్పిన విషయం గురించి సింహం రాజుకు బాగా తెలుసు. అయినా కూడా ఏ పక్షిని, జంతువును కూడా కష్టాల్లో వదిలేసేవాడు కాదు ఆయన. అందుకే అడవిలోని చేజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను దారిలోకి తీసుకురావడానికి మహారాజు ఒక పరిష్కారం గురించి ఆలోచిస్తాడు. భోలు మంత్రి, వెళ్ళి బల్లు కోతికి సమాచారాన్ని అందించండి. షేర్ ఖాన్ మిమ్మల్ని పిలిచాడని చెప్పండి. బల్లు కోతి అడవిలోని పేరున్న వ్యాపారవేత్తలైన జంతువుల్లో ఒకడు. అతనుండే ఊర్లో నుండి నగరంలో వేరు వేరు వ్యాపారాలుండేవి. సింహం రాజు యొక్క సందేశం అందిన వెంటనే అతను సింహం రాజు యొక్క ఆస్థానంలోకి వెళ్లిపోయాడు. రాజుగారికి వందనములు. మీరు నన్ను పిలిచారట, కానీ నా కొడుకు బంటి టైంకు ముందే రుణాన్ని కట్టేశాడటగా. అరే బల్లు, నీ కొడుకు బంటి టైంకు ముందే రుణాన్ని కట్టేశాడే గాని దానికోసం నేను పిలవలేదు. ఈరోజు నేను నిన్ను ఏదో మరో పని కోసం నేను పిలిచాను. నువ్వేదో కొత్త వ్యాపారం మొదలుపెట్టావని నేను విన్నాను. అడవిలో ఏదో డ్రామాలు వేస్తుంటావని విన్నాను కూడా. ప్రక్కనున్న అడవిలో ఏదో డ్రామాలు వేస్తుంటావని విన్నాను. ఇంకా దానివల్ల నీకు చాలా ఆదాయం కూడా ఉందట. మీరు విన్నది కరెక్టే మహారాజా. కానీ మహారాజా, అవి డ్రామాలు కావు, సినిమాలు. నేను సిటీ నుంచి మంచి మంచి సినిమాల్ని కొని తీసుకొచ్చి ఇక్కడ అడవిలో జంతువులకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళకి టికెట్స్ అమ్మి వాళ్ళని సినిమా చూపిస్తుంటాను. మీరు దీన్ని చూస్తే తెలుస్తుంది మహారాజా, ఇది సినిమా కాదు, ఇది ఒక మాయా. దీన్ని చూసిన వారు దీనికే అంకితమైపోతారు. మహారాజా, మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు అసలు? ఎందుకంటే మా అడవిలో కూడా ఒక సినిమా హాల్ని కట్టించాలనేదే నా కోరిక. ఎందుకంటే అడవి పరిస్థితి చాలా హీనమైపోతుంది, రోజు రోజుకి కూడాను చాలా కష్టమైపోతుంది. అందుకే మేము ఈ ఇన్కమ్ని పెంచడానికి ఏదో ఒక దారి తీయాల్సిందే. ఒకవేళ ఈ సినిమా హాల్ నిజంగానే నడిచినట్లయితే దానివల్ల వచ్చే లాభం వల్ల ఈ అడవిని నడిపించడం సులువవుతుంది. మహారాజా, మీ ఆలోచనలైతే చాలా మంచివి. నేను కూడా మొదట్లో ఈ అడవిలో సినిమా హాల్ కడతామని ఆలోచించాను, కానీ మీరే వద్దన్నారుగా. అప్పుడే నేను ఆ అడవిలో ఈ సినిమా హాల్ని నిర్మించేశాను. అవును బల్లు, నేను చాలా తప్పు చేశాను. ఎందుకంటే ఈ సినిమాలను చూసి ఇక్కడ వాళ్ళు పాడైపోతారని. అందుకే నేనప్పుడు నీ మాటని అస్సలు తిరస్కరించేశాను. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. సింహం రాజు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే అడవి మధ్యలో ఒక అందమైన ప్రదేశంలో ఒక సినిమా హాల్ ని కట్టించేందుకు బల్లు కోతి పనులను మొదలు పెట్టాడు. కొన్ని రోజుల్లోనే సినిమా హాల్ కట్టడం పూర్తవుతుంది. సుందర్వన్ అడవి మొత్తంలో వేరు వేరు చోట్ల పెద్ద పెద్ద సినిమా హాల్ పోస్టర్లను వేశారు. అరే చూడండి, మన అడవిలో సినిమా హాల్ కట్టబోతున్నారు. నేను సినిమాల గురించి చాలా విన్నాను. సినిమా హాల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేను చాలా వెయిట్ చేస్తున్నాను. సరిగ్గా చెప్పావు నువ్వు. టికెట్ ఎంతైనా సరే, నేనైతే ఫస్ట్ చూడడానికి వెళ్తాను. ఈ విధంగా అడవిలోని అన్ని జంతువులు పోస్టర్లను చూసి చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఒక మంచి రోజు ఇంకా మంచి సమయంలో జంగల్ సినిమాని సింహం రాజు చేతులతో ఓపెన్ చేయించారు.
ఇంకా హాల్లో మొదటి సినిమా షోలేని వేశారు. సినిమా యొక్క ఫస్ట్ డే ఫస్ట్ షోని చూడ్డానికి జంతువులు పొడవాటి క్యూలో నిల్చున్నారు. సినిమా హాల్ ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా మారింది. ప్రతి ఒక్కరూ సినిమా హాల్ లో ఫస్ట్ షోని చూడడానికి వేచి ఉన్నారు. చివరికి సింహం రాజు వచ్చి అందరినీ శాంతించేలా చేశారు. మీరు ఎంత ఆనందంగా ఉన్నారో నాకు బాగా తెలుసు, కానీ ఈ విధంగా మీరంతా ఒకేసారి సినిమాని ఎలా చూడగలరు చెప్పండి. మీరంతా ఒకసారి టికెట్స్ తీసుకోండి, ఇంకా గ్రూప్ వైజ్ సినిమాని చూడండి. మహారాజు మాటలు విని అందరూ కొంచెం శాంతించారు. కానీ సినిమా హాల్ బయట లైన్ మాత్రం పెరుగుతూనే ఉంది. బల్లు కోతి రోజు 4 షోలను నడిపిస్తున్నాడు. ఇంకా హౌస్ఫుల్ కారణంగా అన్ని జంతు పక్షులు సినిమాని చూడకుండానే నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. మొదటి ఫిల్మ్ షోలే బాగా నచ్చి అందరూ ఇలా చెప్పుకుంటున్నారు. కొంతమందికి ధన్ను నచ్చితే మరి కొందరు వసంతి వ్యామోహంలో ఉన్నారు. సినిమా హాల్లో వేసిన మరో సినిమా సింగం కైతే అందరూ పిచ్చోళ్ళు అవుతున్నారు. స్వయంగా సింహం రాజుకి కూడా ఈ సినిమా బాగా నచ్చింది. సినిమా హాల్ ని ఓపెన్ చేసి 6 నెలలు అవుతోంది. జంగల్ సినిమా అయితే సింహం రాజు అనుకున్న దానికంటే చాలా రెట్లు ఎక్కువగా లాభం ఇస్తోంది. రాజు యొక్క సంస్థలో బంగారం ఇంకా ధనం పెరుగుతూ పోతుంది. అడవిలోని పరిస్థితి కూడా ఇప్పుడు మెరుగుపడింది. ధనం పెరుగుదల వల్ల సింహం రాజు అడవి బాగోగుల కోసం వేరు ప్లాన్లపై పని చేస్తున్నాడు. ఒకరోజు సింహం రాజుకు అడవి మొత్తాన్ని చూడాలనిపించింది. సింహం రాజు ఒంటరిగా అడవిని చూడ్డానికి వెళ్లిపోయాడు. జంగల్ సినిమా ఓపెన్ చేసినప్పటి నుండి సింహం రాజుకు ప్రజలతో కలిసి మాట్లాడేందుకు, వాళ్ళ బాగోగులు తెలుసుకునేందుకు వీలు కాలేదు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత సింహం రాజుకు ఒక స్కూల్ కనిపించింది. సింహం రాజు స్కూల్ లోపలికి వెళ్లి చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. క్లాస్ లో కేవలం 2-3 విద్యార్థులే ఉన్నారు. మిగతా క్లాస్ మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా మాస్టర్ టోడర్ ఏనుగు అతని కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు. అది చూసి కోపంతో సింహం గుర్రుమన్నగా అది విన్న మాస్టర్ టోడర్ ఏనుగు నిద్రలేచి కుర్చీలో నుండి కింద పడిపోయాడు. క్షమించండి మహారాజా, అదేంటంటే నాకు నిద్ర పట్టేసింది. మాస్టర్ టోడల్, ఈ విధంగానే పిల్లల్ని చదువు చెప్తూ ఉంటారా మీరు? అసలు మీకు తెలీదా ఈ పిల్లలే మన అడవికి రాబోయే భవిష్యత్ అని? మహారాజా, మీరు అంటుంది కరెక్టే, కానీ ఎప్పటి నుంచైతే ఈ సినిమా హాల్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి పిల్లలు అస్సలు స్కూల్కి రావట్లేదు. అందరూ సినిమా హాల్ బయటే లైన్లో నిల్చొని ఉంటున్నారు. ఇంకా ఫీజు డబ్బులతోనే వాళ్ళు సినిమా టికెట్స్ తీసుకొని సినిమా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు హెడ్ మాస్టర్ కూడా స్కూల్కి సరిగ్గా రావట్లేదు. ఒకవేళ స్కూల్కి వచ్చినా సరే ఆయనకి సినిమా పిచ్చి ఎంతగా పట్టిందంటే ఆయన సినిమా పాటలే పాడుతూ ఉంటారు, ఇంకా సినిమా డైలాగులు చెప్తూ ఉంటారు. సింహం రాజు ఇది విని చాలా ఆందోళనలో పడ్డాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత అడవిలోని హాస్పిటల్ ముందు గుంపు కనిపిస్తుంది. ఆశ్చర్యంతో ఆందోళనతో సింహం రాజు హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అరే, ఏమైంది? మీరంతా ఇక్కడెందుకు ఇలా ఉన్నారు? మహారాజా, ఇప్పుడు మీకు నేనేమి చెప్పను. హాస్పిటల్ యొక్క డాక్టర్ మీను నక్క ఎక్కడుందో తెలియదు. నర్స్ చెప్పింది ఆమె సినిమా చూసేందుకు వెళ్ళిందని. అసలే ఇంత పెద్ద అడవిలో కేవలం ఒక్క డాక్టరే ఉంది. అది కూడా వారంలో 2-3 రోజుల సినిమా చూసేందుకు సెలవు తీసుకుంటుంది. అనారోగ్యంతో పక్షులు, జంతువులు ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు దాని గురించి అస్సలు ఆలోచించరు. అది విన్న సింహం రాజుకు చాలా కోపం వస్తుంది. మీరు నన్నెందుకు ముందే చెప్పలేదు ఇదంతా? మహారాజా, అడవిలో అందరూ చెప్పుకుంటున్నారు సింహం రాజు స్వయంగా సినిమా హాల్ ని ఓపెన్ చేశారని. అందుకే భయపడి ఎవ్వరే కానీ మీకు ఫిర్యాదు చేయడానికి రాలేదు. అంతేకాదు, ఆ తెలివైన కాకిని మీరు ఈ మొత్తం సుందర్వన్ అడవిని కాపలా కాచేందుకు పెట్టారో అది కూడా హుడు హుడు దబంగ్ దబంగ్ అంటూ తిరుగుతున్నాడు. ఇంకా మా అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. సినిమా హాల్ వల్ల అడవిలోని వ్యాపించిన గందరగోళం చూసి సింహం రాజుకు బాధగా అనిపిస్తుంది. ఇంకా ఆయన వెంటనే మొత్తం జంతువులను పిలిచి ఒక సభను ఏర్పాటు చేస్తాడు. నిజానికి చెప్పుకోవాలంటే ఈ సినిమా హాల్ కట్టమని నేనే చెప్పాను, కానీ నాకేమి తెలుసు మీరంతా మీ బాధ్యతలనే మర్చిపోయి ఈ విధంగా సినిమా వెనక పడుతూ ఈ విధంగా మీ పరిస్థితులను ఈ విధంగా చేసుకుంటారని. ఒకవేళ ఈ విధంగా అనారోగ్యాలతో చేస్తున్న రోగులు ఇంకా ఖాళీ కుర్చీలతో ఉన్న స్కూల్ ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటే ఇలాంటి సినిమా హాల్ మన మధ్య ఉండడానికి వీల్లేదు. ఈ రోజు నుండి ఈ సినిమా హాల్ మూయమని ఆదేశిస్తున్నాను. మహారాజు మాటలు విని అన్ని పక్షులు, జంతువులకు
వాళ్ళు చేసిన తప్పులను తెలుసుకుంటారు. ఇంకా వాళ్ళంతా మహారాజుని క్షమించమని అడుగుతారు. మమ్మల్ని క్షమించండి మహారాజా. ఇకపై మేము పని టైంలో పని చేస్తాము. ఇంకా సమయం ఉంటేనే మేము సినిమాలు చూస్తాము. ఎక్కువ ఆశ ఉండడం చాలా ప్రమాదకరం. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కానీ దానికోసమే మన జీవితం అంకితం చేసినట్లయితే మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి. మీ అందరికీ మీరు చేసేది తప్పని తెలిసింది కనుక నేను ఈ సినిమా హాల్ ని మూయమనే చెప్పే మాటని వెనక్కి తీసుకుంటున్నాను. కానీ ఇక నుంచి రోజుకి 2 షోలు మాత్రమే వేయబడతాయి. అవి కూడా సాయంత్రం మాత్రమే. దినమంతా అన్ని పశుపక్షులు వారి వారి పనులు చేసుకోవాలి. సింహం రాజు మాటలు విని అడవిలోని జంతువులు సంతోషంగా నాట్యం చేస్తాయి. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.